హాయ్ అండి, వెల్కమ్ టు టాటాస్ రెసిపీస్. ఇవాల్టి స్పెషల్ దాల్ కిచిడి, ఈజీ అండ్ హెల్దీ లంచ్ బాక్స్ రెసిపీ. దీనిని కుక్కర్లో క్విక్గా చేసేసుకోవచ్చు. రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యం. ఇది పిల్లలకు పెద్దవాళ్ళకి అందరికీ నచ్చుతుంది. మరి ఇంకెందుకు ఆలస్యం, స్టార్ట్ చేద్దామా? మన బాడీకి కావలసిన మ్యాక్రోన్యూట్రియంట్స్, కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్ అండ్ ఫ్యాట్స్, ఈ మూడు మనకు కిచిడీలో లభిస్తాయి. ముందుగా బౌల్లో 1 కప్పు రైస్, 1/2 కప్పు పెసరపప్పు వేసి శుభ్రంగా 2-3 సార్లు కడిగి 15 నిమిషాల పాటు నానబెట్టుకోండి. ఆ తర్వాత ప్రెషర్ కుక్కర్లో 3-4 టేబుల్ స్పూన్స్ గీ వేసి వేడెక్కిన తర్వాత 1 ఇంచ్ దాల్చిన చెక్క, 1 బ్లాక్ కాడమం, 7-8 లవంగాలు, 4 యాలకులు, 1/4 టీ స్పూన్ కచ్చాపచ్చాగా దంచిన జాజికాయ పౌడర్, కొద్దిగా స్టోన్ ఫ్లవర్, 1 రేకు జాపత్రి, 1 టీ స్పూన్ జీరా, 1 టీ స్పూన్ బ్లాక్ పెప్పర్ వేసి వేయించుకోండి. ఆ తర్వాత 1 ఉల్లిపాయను సన్నగా తరిగి వేయండి. ఉల్లిపాయ ముక్కలు కొద్దిగా వేగాక 6 పచ్చిమిర్చి చీలికలుగా చేసి వేయండి. తర్వాత 2 రెమ్మలు కరివేపాకు వేసి వేయించుకోండి. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి ముద్ద వేసి 1 నిమిషం పాటు వేయించుకోండి. ఆ తర్వాత 1 కప్పు బియ్యం, 1/2 కప్పు పప్పు, మొత్తం 1.5 కప్పుకి 2 రెట్లు చొప్పున 3 కప్పులు వాటర్ పోసి బాయిల్ అవ్వనివ్వండి. ఇప్పుడు 1/2 టీ స్పూన్ గరం మసాలా, రుచికి సరిపడా ఉప్పు వేయండి. వాటర్ టేస్ట్ చూస్తే ఉప్పుగా ఉంటే ఉప్పు సరిపోతుంది. వాటర్ బాయిల్ అయిన తర్వాత నానబెట్టిన బియ్యం, పప్పు మిశ్రమాన్ని మరుగుతున్న నీటిలో వేసి మూత పెట్టి 3 విజిల్స్ వచ్చాక స్టవ్ ఆఫ్ చేసి మరో 15 నిమిషాలు అలాగే ఉంచి ఆ తర్వాత వేడి కిచిడీని టొమాటో చట్నీతో కానీ, ఆవకాయతో కానీ, లేదా టొమాటో పల్లీ చట్నీతో కానీ సర్వ్ చేసుకుంటే ఎంతో రుచిగా ఉంటుంది. మీరు తప్పక ట్రై చేసి మీ కమెంట్స్ నాతో షేర్ చేయండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్, కమెంట్ అండ్ షేర్ టు యువర్ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్.